హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే 2026లో మొదటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు పర్మనెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి కేటగిరీ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా రైల్వేలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. క్వాలిఫికేషన్స్ వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. మనకు ఎగ్జామ్ లేకుండా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అండ్ తక్కువ పోటీ కూడా ఉంటుందన్నమాట. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేసుకుంటారు. ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుండగా అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, లేకుంటే ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానీ, వాళ్ళకి వచ్చేసి మన డివైన్ స్టార్టింగ్ యాప్లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనమాట. మీకు అక్కడ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మీకు డిఫెన్స్ డార్లింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీనికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక జనవరి 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అండ్ మీ ఆధార్ కార్డులో కూడా మీకు 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు అప్డేట్ చేసుకోండి, ఒకవేళ మీకు మిస్ మ్యాచింగ్ ఉంటే కనుక. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వము అని నో ఏజ్ రిలాక్షన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. జనవరి 2, 2001 నుండి జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుందంట. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. ముందుగా ఎస్సీ, ఎస్టీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, మైనార్టీస్ వాళ్ళకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేసి 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీఎస్సీ ఏ పోస్ట్కి అయితే ఏ విధంగా అయితే మనం పేమెంట్ చేస్తామో సేమ్ అనమాట. మనకు ఎప్పుడైతే సెలక్షన్స్కి వెళ్తారో వాళ్ళకు అమౌంట్ అనేది రీఫండ్ అయితే పడుతుంది ఈ కేటగిరీ వాళ్ళకు. ఇక ఎవరైతే యువర్ ఓబీసీ వాళ్ళు ఉంటుందో వాళ్ళకు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటిలో మీకు 400 రూపీస్ అని మీకు రీఫండ్ అయితే పడుతుంది ఎప్పుడు మీరు సెలక్షన్స్కి అయితే వెళ్ళినప్పుడు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీకు నోటిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. మనకు 400 రూపాయలు వచ్చేసి యువర్ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, ఎక్సర్సన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, మైనార్టీస్ వాళ్ళకు 250 రూపీస్ మీకు ఎప్పుడైతే మనకు సెలక్షన్స్కి అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే రీఫండ్ అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే గ్రూప్ డి అంటే గ్రూప్ డి అండ్ గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి లెవెల్ 1 అంటే కన్నా గ్రూప్ డి పోస్టులు అనమాట. ఇవి సపరేట్ పోస్టులు. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సింపుల్గా 10th పాస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీఐ కానీ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇవి లేకున్నా కూడా మీరు 10th క్వాలిఫికేషన్ తోటి లెవెల్ 1 పోస్ట్ అంటే గ్రూప్ డి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకు వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. ఇక్కడ అవర్ ఈక్వలెంట్స్ కూడా మెన్షన్ చేసాడు కాబట్టి మీరు ఇంటర్ చేయకపోయినా డిప్లొమా చేస్తారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కేటగిరీ పోస్టులకు యూనివర్సిటీ డిగ్రీ ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా మనకు ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ముందుగా వచ్చేసి మనకు ఇండియన్ నేషనల్స్ ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకు December 31 మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు జనవరి 10, 2026 మనకు ఈ నెల 10వ తేదీ నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు నన్ను వీడియో చేసే టయానికి. ఒకవేళ మీరు జనవరి 10 తర్వాత ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ పెట్టే ఉంటాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేటు 2026 ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే వెబ్సైట్ వచ్చేసి RRCSER
.co.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సాలరీ అండ్ వేకెన్సీ డీటెయిల్స్. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్టులకొచ్చేసి ఓవరాల్‌గా మనకు 5 పోస్టులైతే భర్తీ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ మనకు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్ట్‌కొచ్చేసి ఓవరాల్‌గా 16 పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 1 గ్రూప్ డి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు 33 పోస్టులైతే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఎక్కువ వచ్చేసి మనకు గ్రూప్ డి పోస్టులైతే మనకు భర్తీ చేస్తున్నారట 33 పోస్టులు. బట్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని మీరైతే చూడొద్దండి. ఇవి రైల్వేలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మంచి పోస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే గాని అప్లై చేసుకోండి. అండ్ వేకెన్సీ కూడా మనకు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి ఎలాంటి రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరని చెప్పాను కదా. ఎందుకు కండక్ట్ చేయరంటే మనకి ఇది ఓపెన్ రిక్రూట్మెంట్ కింద మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోటా అంటే ఏం లేదు బ్రదర్. ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటారో అంటే ఏదో ఒక విభాగం అంటే ఏదో ఒక గేమ్స్‌లో మీరు అచీవ్‌మెంట్ అయినటువంటి గేమ్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. వాళ్ళకు సెపరేట్ అంటూ కొన్ని ఓపెన్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తా ఉంటారు. వీళ్ళకొచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా మనకు స్పోర్ట్స్ ట్రయల్స్ కండక్ట్ చేసి అండ్ మన సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ కూడా సేమ్ అనమాట. మనకు ముందుగా వచ్చేసి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అండ్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా పెట్టి అప్లై చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మనకు స్క్రూటినీ చేస్తారు. తర్వాత మనకు ట్రయల్స్‌కి అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంది. ట్రయల్స్ గేమ్ స్కిల్స్ మొత్తం కూడా చెక్ చేసి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదేవిధంగా మనకున్నటువంటి సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్‌లో. అండ్ ఇంకోటి మనకు మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఉంటాయి కదా. మన గేమ్స్ కొన్ని అచీవ్‌మెంట్ చేసినటువంటివి ఉంటాయి. వాటికి 50 మార్కులు అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ అప్పుడు దానికి కూడా మనకు 40 మార్కులు అయితే ఉంటాయి. మనకు మినిమమ్ వచ్చేసి 25% మార్కులు అయితే ఉండాలి. అంతకంటే ఎక్కువ వస్తే బెటర్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకున్నటువంటి క్వాలిఫికేషన్‌కి 10 మార్కులకు ఓవరాల్‌గా మనకు 100 మార్కులకైతే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేసి కట్ ఆఫ్ అనేది పెట్టి మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు వేకెన్సీ అని మీరు ఒకసారి చూసుకోండి. మనకు లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్ట్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్మింటన్ మెన్, అథ్లెటిక్ మెన్, హాకీ ఉమెన్ వీళ్ళకి మాత్రమే 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఏవైతే పోస్టులు ఉన్నాయి కదా వాటికొచ్చేసి అథ్లెటిక్ మెన్ మీరు ఇక్కడ కేటగిరీ అండ్ ప్లేయింగ్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ హాకీ మెన్ అండ్ ఉమెన్, సైక్లింగ్ మెన్, అదేవిధంగా చెస్ మెన్, ఆర్చరీ మెన్, మనకు స్విమ్మింగ్ మెన్, వాటర్ పోలో మెన్, షూటింగ్ మెన్ ఇట్లా మనకు 16 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. లెవెల్ 2 అండ్ లెవెల్ 3 కేటగిరీకి సంబంధించిన పోస్టులకి. ఇక అదేవిధంగా మనకు లెవెల్ 1 ఏవైతే గ్రూప్ డి 10th క్వాలిఫికేషన్ పోస్ట్‌కి వచ్చేసిందంటే ఇక్కడ హాకీ ఉమెన్ మెన్, అదేవిధంగా స్విమ్మింగ్ మెన్, వాటర్ పోలో మెన్, డివింగ్ ఉమెన్, వాలీబాల్ ఉమెన్, వెయిట్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్, ఫుట్బాల్ మెన్, క్రికెట్ మెన్, అదేవిధంగా వాలీబాల్ మెన్, టెన్నిస్ మెన్ అండ్ ఖోఖో మెన్, గోల్ఫ్ మెన్ ఓవరాల్‌గా మనకు 33 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక విభాగాలు మీకు గేమ్స్ అచీవ్‌మెంట్ సర్టిఫికేట్స్ ఉంటే గన మీరు నేషనల్ గానీ, ఇంటర్నేషనల్ గానీ లేకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గానీ, స్టేట్ లెవెల్‌లో గానీ మీకు అంటే అచీవ్‌మెంట్ చేసినటువంటి గానీ లేకుంటే పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్‌లో కూడా మీరు అప్లై చేస్తా ఉంటే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ నుంచి వచ్చేటువంటి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తెలియజేయండి. దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. చాలా తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌ని మిస్ అయితే అవ్వద్దండి. థాంక్ యూ.